ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక విజయవాడలో కొలువై ఉన్న అతి పెద్ద వినాయకుని చూడడానికి నేను మా ఫ్రెండ్స్ సాయిబాబా అయితే వెళ్ళిపోయాం అనమాట. చూసారా జనాలు ఎలా బారులు తీరారో, అది వినాయక చవితి రోజు. ఈ లైన్ లోకి వెళ్ళడానికి చూస్తే లైన్ స్టార్టింగ్ పాయింట్ మాకు తెలియట్లా, ఎంత దూరం వెళ్ళినా లైన్ ఇలా వెళ్తుంది కానీ జనాలు ఎక్కడ స్టాప్ అవుతుందో మాకైతే తెలియలా. చూసారా అసలు జనాలు కుటుంబ సమేతంగా వచ్చారనమాట విజయవాడలో కొలువై ఉన్న అతిపెద్ద వినాయకుని చూడడానికి. మామూలుగా కాదు, అందరూ ట్రెడిషనల్ వేర్ లో చూస్తున్న మామూలుగా లేరు. విద్యుత్ కాంతుల వెలుగులో ఎంట్రన్స్ పాయింట్ అయితే అదిరిపోయింది అనమాట. చూసారా ఎంత బాగుందో. బా స్టార్టింగ్ లో వెంకటేశ్వర దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనమాట. గోల్డ్ మెడల్ వారు చిన్న వినాయకుడు భలే ఉన్నాడు కదా. ఈ ఎంట్రన్స్ చూడండి, పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళేది నక్షత్రాకారంలో భలే ఉంది అసలు. బా భలే ఉన్నాడు ఇక్కడ. బా కానీ బురదలో వెళ్తుంటే చికాగ్గా ఉంది ఆ వాటర్ అదంతా కూడా. స్టార్టింగ్ మా పరమశివుడిని పెట్టారనమాట. చాలా చాలా బాగుంది, ముద్దు వస్తున్నాడు నాకైతే. ముద్దుగా ఉన్నాడు పరమశివుడు. బా వినాయకుడు అయితే అలా సింహాసనం మీద కూర్చుంటే భలే ఉంది. పోన్లు ఈసారి అయినా మా వినాయకుడు కూర్చోబెట్టారు, పోయినసారి అయితే నుంచోబెట్టారు. ఆ సోఫా సెట్లా అదే దివాన్ కట్లాగా అలా ఉండి మంచి రాజసంగా అలాగా మా వైపు చూస్తుంటే భక్తుల వైపు చాలు అనిపించింది నాకైతే కనుక. 72 అడుగులు, అది మట్టి విగ్రహం ఇంత బాగా చేశారంటే కనుక కళాకారులకి నిజంగా, అలాగే డుండి గణేష్ సేవా సమితి వాళ్ళకు కూడా చాలా బాగా అభినందించాలి మనం. ఇక్కడ అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు, కన్యకా పరమేశ్వర అమ్మవారు అనుకుంటా. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగా చేశారు. నాకెందుకో డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో మీకోసం ముగ్గురిని ఒకే స్క్రీన్ మీద చూసేయండి. ఒక సైడు పరమశివుడు, మధ్యలో 72 అడుగుల అతిపెద్ద వినాయకుడు, అందులోనూ మట్టి విగ్రహం. ఒకే స్క్రీన్ లో చూడండి అమ్మవారు కూడా. కానీ కొంచెం నిరాశ అనిపించేది ఏంటంటే ఈ లైట్లు పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాననే తప్ప నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అది వినాయక చవితి రోజు వెళ్ళాం, జనాలు చూసారా ఎలా ఉన్నారు. పక్కనే ఆదియోగిని కూడా ఏర్పాటు చేశారు, ప్రత్యేక ఆకర్షణ. అందరూ సెల్ఫీలు తీసుకున్నారు, మేము తీసుకున్నాం. కానీ ఇదే కొద్ది బాధాకరమైన విషయం, ఎందుకంటే బురదల్లో చాలా మంది వినాయక చవితి రోజు కుటుంబ సమేతంగా వచ్చారు. ఇదొక్కటి బాగుండి బాగా ఏర్పాటు చేస్తే బాగుండేది అనిపించింది. కానీ దేన్ని కూడా లెక్క చేయకుండా అందరూ కూడా వినాయకుడిని చూడడానికి వచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి ఉంటాను. సైనింగ్ ఆఫ్.